ఏసీబీ పేరుతో బెదిరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ శాఖ ఉద్యోగిని అవినీతి కేసు పేరుతో భయపెట్టి దాదాపు 1,50,000 కాజేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే తరహా కాల్స్ మరికొందరు విద్యుత్ శాఖ అధికారులకు కూడా వచ్చినట్లు సమాచారం. ఫోన్లో కేసులు, అరెస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మొద్దని వెంటనే పోలీసులను సైబర్ హెల్ప్ లైన్ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. జోకంటి శివకుమార్ అనే లైన్ ఇన్స్పెక్టరు అతన్ని ఏసీబీ పేరు మీద బెదిరిస్తే అతన్ని దాదాపు 1,00,000 రూపాయలు అతను ఫోన్పే చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక బాలయ్య అనే వ్యక్తి, తర్వాత ఇంకో కొంతమంది కూడా ఎంప్లాయీస్ని బెదిరించినట్టు అర్థమవుతుంది మాకు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలను ఏసీబీ పేరు మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద కొంతమంది సైబర్ నేరస్తులు ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగులను కానీ, లేకపోతే సామాన్య ప్రజలను కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ, వృద్ధులను కానీ, మహిళలను కానీ టార్గెట్ చేస్తున్నారు. సో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఒకటి ఇప్పుడు ఏసీబీ పేరు మీద ఫోన్ చేసి మీ మీద దాడి చేస్తాం, నువ్వు తప్పించుకోబో అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో అతన్ని ఒక భయాందోళన గురి చేసి దూరం పంపించి